కవితా శీర్షిక లావా విలాపం. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. పఠనం డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. కాలానికి వ్యాకరణం ఉంటుంది. ఇప్పుడు రాళ్ళు రత్నాలు వ్యతిరేకార్థాలు కావు. ప్రకృతిలో జీవించే అజ్ఞానానికి దింపుడు గల్లం పరుచుకొని ఏడంతస్తులకు ఎదిగినందుకు గుట్టల్ని బట్ట కింద కత్తిరించుకొని రాళ్లనే రత్నాలుగా దోచేస్తాం. శిలల జున్ను ముక్కల్ని వేర్చుకొని కంకర పుట్నాలు నంజుకొని రాతిపొడి తూకాలు లేపుతుంటాం. రాళ్లది సౌందర్యమన్నదెవడు? కొండల్ని విశాల విశ్వానికి చిత్రించబడ్డ 4D రూపాలన్నదెవడు? పారిపోయే మేఘాల్ని అడ్డుకునే ధీరులని, కరిగిన మబ్బుల్ని ఒడిసిపట్టే తల్లులని, చినుకు చినుకుగా తీసే పరుగును నిలిపి సెలయేళ్ల మృదంగనాదాల్ని సృష్టించి ప్రవాహ వేగాన్ని పట్టి ఆపుతూ ఉందని, సూర్యుణ్ణి ప్రభాతమేపి లేపుతుందని, చందమామను తన దేహాంగాల నమూనాలతో విక్రిస్తుందని, బండల్ని వెండి కొండలని అన్నదెవడు? పోతూ పోతూ తారు లేయర్లను గుల్ల చేయడం ఎలాగూ తప్పదు. దోస్తూ దోస్తూ ఊళ్లకు బిచ్చమేయడం మరోనే మరో. మంచు బిందువులు హేమంత ఋతువులో భూమిని ముద్దాడుతాయేమో కానీ మొక్కల బేలతనం మీద, మహావృక్షాల ఆహాకారాల మీదనే కాదు. గుండె పగిలిన శిలలకు, ఆకృతి వికటించిన దిబ్బలకు 360 దినాలు వస్త్రగాలం పట్టిన దుమ్ము బొంతను, విధ్వంసాన్ని కప్పిన దుశ్శాలువల ముదురుతూనే ఉంటాం. నోరు తెరిస్తే బెల్లం పెడతాం, గొంతు విప్పితే మందు నింపుతాం. ఎక్కడైనా పిడికిళ్ళు బిగుసుకుంటే చట్టాలను మరమ్మతులు చేసి ఆలోచనల మీద శిలలు దించుతాం. గొంతు ఎంత పిగిలితే అంత చేతులు నింపుతాం. దూరపు చూపులున్నోళ్ళు అడిగితే మెల్లమెల్లగా మేనాలు ఇస్తాం. అందరి అంతిమ లక్ష్యం ఆపోసన పట్టినోళ్ళం. ఎవరిని ఎలా వంచాలో తెలుసు కాబట్టే రత్నాల పునర్జన్మను కీమా కొడుతూ ఉంటాం. కొండల సౌందర్యాన్ని చెరబట్టి ఆవరణం తరాజును ఆగమాగం చేస్తుంటాం. కొండల సౌందర్యాన్ని చెరబట్టి ఆవరణం తరాజును ఆగమాగం చేస్తుంటాం. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RS అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.